అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అక్కడ వర్గపోరు కాంగ్రెస్ పార్టీని కార్చిచ్చులా దహించి వేస్తోందట. గట్టిగా మాట్లాడుకుంటే ఇటీవలి లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్ కన్నా వైల్డ్గా ఉందట మ్యాటర్. నాడు కారు పార్టీలో కొట్టుకున్న నాయకులే నేడు హస్తం పార్టీలోకి షిఫ్ట్ అయి పైచేయి కోసం పోరాడడమే అసలు విషాదం. ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎవరా పందెంకోళ్ళు? నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. జెండాలు ఎజెండాలు చేంజ్ అయినా, ప్రభుత్వాలు మారినా ఇక్కడ పొలిటికల్ హీట్ మాత్రం తగ్గదు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య కొనసాగిన వర్గపోరు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా అదే వ్యక్తుల మధ్య కొనసాగడం నడిగడ్డ స్పెషల్. నాడు కారు పార్టీలో ఉన్న వీళ్ళిద్దరూ నేడు కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయి మరోసారి ఆధిపత్య పోరుకు తెరలేపారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్లోకి మారి గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక అంతకుముందే మారిపోయిన సరిత పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎమ్మెల్యేకి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశీస్సులు ఉండడం ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం. కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాక గద్వాల మీద పట్టు కోసం ఇద్దరి మధ్య పోరు ఎక్కువ కాగా వీళ్ళిద్దరూ చాలరన్నట్లు నేనున్నానంటూ ఈ మధ్యకాలంలో ఎంటర్ అయిపోయారట ఏఐసీసీ సెక్రటరీ సంపత్. దీంతో ఇప్పుడు నడిగడ్డ కాంగ్రెస్ మూడు ముక్కలైనట్టు తెలుస్తోంది. మంత్రి జూపల్లి వర్గంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అండ్ టీం కొనసాగుతుండగా, ఎంపీ మల్లు రవి వర్గంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. వీళ్ళిద్దరి మధ్య పోరును బేస్ చేసుకుని తాను పాగా వేసే ప్రయత్నంలో ఉన్నారట అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. పై స్థాయిలో తనకున్న పరిచయాలతో గద్వాల జిల్లా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకోవడంతో పాటు తన వర్గానికి నామినేటెడ్ పదవులు ఇప్పించుకుని జిల్లా మొత్తం మీద పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. సంపత్ కూడా గద్వాల కేంద్రంగానే గేమ్ మొదలు పెట్టడంతో ఇక్కడ మూడు ముక్కలాట జరుగుతోందంటున్నారు పరిశీలకులు. ఇక కొత్త పాత పోరు కూడా ముదురు పాకాన పడ్డట్టు తెలుస్తోంది. రెండు వర్గాల చేతులు కలవకపోవడంతో ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాని కన్ఫ్యూజన్ క్యాడర్ది. ఈ క్రమంలోనే ఇక్కడ మంత్రులు పర్యటించినప్పుడల్లా వివాదాలు రేగుతున్నాయి. గత ఆగస్టు 17న మంత్రి జూపల్లి కృష్ణారావు నెట్టెంపాడు లిఫ్ట్లను పరిశీలించే ప్రోగ్రాంలో ముందుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి పర్యటనకు బయలుదేరగా మా లీడర్ సరిత ఇంటికి రాకుండా ఎలా వెళ్తారంటూ ఆమె వర్గం మంత్రిని అడ్డుకుంది. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా అలాంటి అనుభవమే ఎదురైందట. ఇక తాజాగా అమృత్ స్కీమ్ ప్రారంభోత్సవంలో కూడా రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. మినిస్టర్ జూపల్లి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్టేజ్ పైకొచ్చాక మాజీ జెడ్పీ చైర్పర్సన్ను పిలవలేదంటూ ఆమె వర్గం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. నామినేటెడ్ పదవుల విషయంలోనూ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇలా అన్ని కార్యక్రమాల్లో వర్గపోరు ఉండడంతో శాంతి భద్రతల సమస్య వస్తోందట. మొన్న జరిగిన మినిస్టర్ పర్యటనను సవ్యంగా నిర్వహించేందుకు ఏకంగా 3 జిల్లాల నుంచి పోలీసులను రప్పించి బందోబస్తు చేపట్టాల్సి వచ్చిందట. పార్టీ కార్యక్రమాలను సైతం కృష్ణమోహన్ రెడ్డి, సరిత వర్గాలు వేర్వేరుగా చేస్తుండడంతో క్యాడర్ ఇబ్బంది పడుతోందని అంటున్నారు. ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు, మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో ఈ వర్గపోరు హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. హైకమాండ్ దృష్టి సారించి వర్గపోరుకు బ్రేకులు వేయకుంటే స్థానిక ఎన్నికల్లో ఏకంగా పార్టీనే బోర్లా పడటం ఖాయమన్న వార్నింగ్స్ వస్తున్నాయి. పీసీసీ పెద్దలు ఏమాత్రం స్పందిస్తారో చూడాలి మరి.